మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బట్ రియల్ లైఫ్లో చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు. అంటే సినిమా ఇండస్ట్రీ పిల్లలు వాళ్ళ అంటే పెరిగిన విధానం, వాళ్ళ మెంటాలిటీస్, పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ మెంటాలిటీస్ ఇవన్నీ చెప్తుంటారు. కానీ మీరు ఆ ఇంట్లో కోడలుగా వెళ్ళారు కాబట్టి శోభన్ బాబు గారి ముగ్గురు కూతుర్లు రియల్ లైఫ్లో అసలు ఎలా ఉంటారు, ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూస్ కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ నాన్నగారితో వర్క్ చేసిన కోస్టార్స్ గురించి కానీ, హీరోయిన్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఏం మిస్ అయ్యారు, ఫ్యామిలీ వాల్యూస్, ఇంటికి వచ్చే కోళ్ళు ఎలా ఉండాలి, ఇలాంటి వాటి గురించి ఎలా చెప్తుంటారు అసలుకి? సో ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ద వే దే కాల్ ఈచ్ అదర్. అమ్మ అబ్బాయిలు అంటే వీళ్ళందరూ బాయ్సే కదా అందరూ, ఒకరినొకరు అమ్మ అనుకుంటారు. అంటే మనం ఆంధ్ర నుంచి వెళ్ళినప్పుడు మనకి అది కొంచెం అర్థం కాదు. సో అమ్మ బాగున్నారా, అది పెద్ద అవనివ్వండి చిన్న అవనివ్వండి, దే కాల్ ద అదర్ పర్సన్ అమ్మ అండ్ అండి. అసలు నాకు ఫస్ట్ లో దీస్ థింగ్స్ ఆర్ వెరీ న్యూ ఫర్ మీ. జనరల్ గా నేను గుంటూరు సైడ్ ఓ హలో అట్లా అంటే కొంచెం చాలా ఇన్ఫార్మల్ వే ఆఫ్ అడ్రస్సింగ్ ఉంటుంది. వీళ్ళు ఎంత గౌరవంగా ఫ్యామిలీ మెంబర్సే కదా సౌగంధ, ఒకరినొకరు అంత గౌరవంగా మాట్లాడుకుంటున్నారు. అండి అమ్మ అలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అంటే, చిన్నాళ్ళని కూడా పెద్దవాళ్ళు చిన్నాళ్ళని కూడా అండి అనే పిలుస్తారు. ఇటు రండి అమ్మ ఇటు కూర్చొని అట్లా సంథింగ్ లైక్ దట్. ఇట్ వాజ్ లిటిల్ వెరీ డిఫరెంట్ అండ్ అలానే వాళ్ళు అలవాటు అయ్యారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే దే ఆర్ ఆల్ ఫ్యామిలీ బాండ్ అండి. ఆల్ 3 daughters ఫ్యామిలీ బాండ్. ఇంకా దే ఆర్ వెరీ మచ్ బౌండ్ టు హస్బెండ్స్, కిడ్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ కిడ్స్కి ప్రాపర్ కేర్ ఇచ్చాము అంతే. ఫుల్ టైమ్ దే థింక్ అబౌట్ దట్. అండ్ అయితే నెక్స్ట్ అంటే ఇప్పుడు కోడళ్ళం మేము అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కాబట్టి మేము యూనో అంబిషియస్గా ఉంటున్నాము, ప్రొఫెషనల్గానే ఉండాలని. అంటే ఫస్ట్ థింగ్ నేను ఆయన మాట్లాడుకున్నప్పుడు ఐ టోల్డ్ మీ మదర్ నేను ఆపోజిట్ ఉంటాం సౌగన్. అంటే ద వే అంటే తను షీఈ్ వెరీ గుడ్ హోమ్ మేకర్ అండ్ షీఈ్ లవింగ్ మామ్. అట్లా నేను ఐ am ambitious, I want to be professional అట్లా. సో there's quite a difference on how we look at life or how we want to take our own life. So that's the first thing I told him. So ఇప్పుడు వచ్చే కోడలు దే ఆర్ మోర్ యూనో నేను ఐ రన్ స్కూల్స్, లేకపోతే ఇప్పుడు సురక్షిత్స్ వైఫ్ ఇస్ డాక్టర్. సో అట్లా వీఆర్ మోర్ ఇంటూ ప్రొఫెషన్ అండ్ ఆల్. ఇప్పటికి కూడా మమ్మల్ని వాళ్ళు నో మ్యాటర్ వాట్ ది సపోర్ట్. మై కిడ్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ మై మదర్ ఇన్ లా. ఇప్పుడు ఇక్కడ నేను చెన్నై వెళ్ళినప్పుడు ఇంకా నేను వాళ్ళ గురించి ఆలోచించను. అసలు వెయిటింగ్ ఆ మూమెంట్ ఎప్పుడు వస్తారు, గ్రాండ్ కిడ్స్ టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు ఉంటారు అనమాట. సో దే ఆర్ ఆల్ వెరీ 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 ఫ్యామిలీ బాండ్, లవింగ్ మామ్, లవింగ్ గ్రాండ్ మామ్స్. వెరీ ఓకే. అంటే ఇప్పుడు శోభన్ బాబు గారు అనగానే యూజువల్ గా సార్ చెప్పిన అండ్ ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతారు. మా నాన్నగారు రాని వద్దన్నారు, ఇంకా అలానే అంతే. దే రెస్పెక్టెడ్ ఎవ్రీథింగ్ వాట్ హీ డిజైన్ ఫర్ దెమ్. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోమని చేసుకున్నారు. ఇలానే ఉందామమ్మా, మనం ప్రైవేట్గా ఉందాము, మన ప్రైవేట్ లైఫ్ మనం ప్రైవేట్గా ఉంచుకుందాం, యూనో మూవీ ఫీల్డ్ వద్దన్నారు. అలానే ఆయన ఏదైతే చెప్పారో అది దే ఫాలో ఇట్. ఓకే. సో ఇప్పుడు శోభన్ బాబు గారి ముగ్గురు కూతుర్లు ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్స్ అండి. మా ఇప్పుడు సురక్షిత్ వాళ్ళ మదర్ షీఈ్ ది ఎల్డెస్ట్ డాటర్ అనమాట. సో ఆవిడ షీఈ్ అ హోమ్ మేకర్ ఓన్లీ. మా పెద్దమ్మ ఆవిడ. మా రెండో పెద్దమ్మ షీఈ్ ఇన్ న్యూ జెర్సీ, US లో ఉంటారు. ఎవ్రీ ఇయర్ లో once or twice వస్తూ ఉంటారు. మై మామ్ ఇస్ ద థర్డ్ డాటర్. తన పేరు నివేదిత యాక్చువల్లీ. ఇప్పుడు తను షీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అండ్ ఆల్. సో షీ హ్యాస్ హర్ ఓన్ మ్యూజిక్ క్లాసెస్. అప్పుడప్పుడు కచేరీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అండ్ ఈవెన్ ఇప్పుడు ఆ మ్యూజిక్ సంబంధించిన డిగ్రీ ఆల్సో షీఈ్. బట్ తాతగారు చిన్నప్పుడు వీళ్ళకి క్లాసికల్ డాన్స్, కూచిపూడి, సింగింగ్ నేర్పించారంటే మా మదర్ నేర్చుకునేవాళ్ళు చిన్నప్పటి నుంచి. వోకల్ మ్యూజిక్, వీణా షీ ప్లేస్. సో షీఈ్ ఇంటూ మోర్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. డాన్స్ కాదు బట్ మోర్ వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే. బట్ వాట్ అబౌట్ ముగ్గురు అల్లుళ్ళు? చాలా మంది తెలియాలి. సో మా సురక్షిత్ వాళ్ళ ఫాదర్ హీస్ అ డాక్టర్. ఆయన పేరు డాక్టర్ శరత్. గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి చదువుకున్నారు ఆయన. తర్వాత అపోలో హాస్పిటల్లో హీ యూస్ టు వర్క్. మా రెండో పెద్దనాన్న గారు హీస్ ఇన్ US. ఆయన ఇక్కడ NITలో సివిల్ అయిపోయి తర్వాత హీ మూవ్ టు సాఫ్ట్వేర్ లైన్. అక్కడ ఒక ఫర్మ్ ఉంది, కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కొన్ని బిజినెసెస్ ఉన్నాయి.
మా డాడ్ వచ్చేసి ఆయన యాక్చువల్లీ ఫ్రమ్ విజయవాడ యాక్చువల్గా. ఓ విజయవాడ విజయవాడ ప్రాపర్ ఈడుపుకోలు అనే విలేజ్ ప్రాపర్ 5th దాకా అక్కడ ఉన్నారు. తర్వాత ఈ మూవ్ టు వైజాగ్. ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఎర్లియర్ కదా, మై డాడీస్ డాడ్ ఇస్ అట్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట. సో ఈయన బీటెక్ అక్కడ అయిపోయింది. తర్వాత హీ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ టీచింగ్ లైన్ ఓన్లీ. ఓకే. చెన్నైలో సత్యభామ యూనివర్సిటీ. పోస్ట్ మ్యారేజ్ హీ కేమ్ టు చెన్నై. He started off in teaching line. He also worked for Citibank. Yeah, and after 3-4 years of teaching line, and appudu software boom ochindi. Okay. So that's where he moved to software line. Software lo he went up the ladder, almost vice president daaka ellaru. Oh. So Southeast Asia and Citibank Southeast Asia ki ayane head ayyaru basically. Tarvata he exited out. ఇప్పుడు ఆయన హీ ఆల్సో రన్స్ కళ్యాణ మండపం మనకి ఉంటుంది విజయవాడ మచిలీపట్నం హైవే పైన ఉంటుంది. బట్ డాడీ చెన్నైలోనే ఉంటారు. చెన్నైలోనే ఉంటారు, బట్ ఈస్ వెరీ ఆఫ్ అండ్ ట్రావెలింగ్ చెన్నై విజయవాడ ట్రావెల్ చేయటంలో ఆయన. యా. కానీ శోభన్ బాబు గారికి బాగా ఇష్టమైన ముద్దులు అల్లుడు ఎవరు? అంటే డెఫినెట్ గా ఒక్కళ్ళే ఉంటారు. అంటే అట్లా అంటే అందరూ బాగానే మాట్లాడేవాళ్ళండి, నథింగ్ అంటే మరీ క్లోజ్ ఇట్లా ఏం కాదు. బట్ ఎందుకంటే మా ఇల్లు మా తాతగారు చాలా దగ్గర ఉండేది. సో వీఆర్ జస్ట్ 5 minutes అవే. సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ వీక్లీ 3 or 4 times విజిట్ ఉండేది బేసిక్లీ. సో మా ఇంటికి వచ్చేవాళ్ళు, హీ యూస్ టు స్పెండ్ 1 hour టైం. సో అట్లానే మా పెద్దమ్మాళ్ళ ఇంటికి వెళ్తారు. మా పెద్దమ్మాళ్ళ ఇల్లు, మా ఇల్లు, మా తాతగారు ఇల్లు అంతా ఒక సర్కిలే బేసిక్లీ, జస్ట్ హార్డ్లీ 5-6 minutes అవే. సో అట్లా, ఎందుకంటే మీ అమ్మగారు లాస్ట్ కూతురు కదా, అందుకని మేబీ ఎక్కువ ఇష్టం ఉండొచ్చు అల్లుడు. అంటే అది స్పెసిఫిక్ గా ఇంక్లినేషన్ ఏం లేదండి, లైక్ ఎవ్రీవన్ వర్ ద సేమ్ బేసిక్లీ. మేము కాన్స్టెంట్ అడ్వైస్ యూస్ టు బి దర్, లైఫ్ లో ఇలా ఉండాలమ్మా, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలని హీ యూస్ టు కీప్ అడ్వైస్. వాళ్ళు కూడా చెప్తారు. చెప్తారు. ఓకే. ఎలా అంటే ఆయనకి బిజినెస్ కూడా ఐ థింక్ రిస్క్ క్యాపిటల్. ఆయన ఎప్పుడు బిజినెస్, హీ వాస్ నెవర్ ఇంటూ బిజినెస్ అన్నమాట. ఆయన ఓకే సంపాదించిన మనీ ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయాలి, అది ఇన్ కేస్ సిటీలో కలిసి వచ్చిందంటే రెంటల్ గా మార్చడం, లేకపోతే అలా ల్యాండ్ గా ఉండిపోద్ది అంతే. అంతేగాని ఇక్కడ బిజినెస్ వెంచర్ చేద్దామని హీ వాస్ నెవర్ ఇంటూ బిజినెస్. ఆయన అంటే ఐఎమ్ వెరీ పువర్ బిజినెస్ మ్యాన్ అని ఆయనే అంటారు. అసలు అప్పులు చేయడం కూడా భయం అంట కదా, ఏది రిస్క్ తీసుకోరు, అప్పులు చేయరు, లోన్స్ తీసుకోరు. అంటే ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇప్పుడు లైక్ దట్స్ వాట్ ఐ సెడ్ కదా, ఇప్పుడు మేమందరూ కూడా మా టైం, నేనైనా సురక్షిత్ అయినా వాట్ ఎవర్, ఇప్పుడు మేము ఈ జనరేషన్ అయినా కూడా మేము ఒక లోన్ తీసుకుని ఒక దీనిలో చేద్దాం ఎప్పుడు అనుకోం. మనకి 100 rupees ఉందంటే 100 rupees లోపలే ప్లాన్ చేసుకుందాం అనుకుంటాం. ఆ లోన్ తీసుకుని లెట్స్ మేక్ ఇట్ బిగ్ అనేది నాకు ఉండదు, మా ఎవరికి లేదు. సో అదే పాలసీ అలవాటైంది. కానీ ఒకటి అయితే అడుగుతాను, నిజం చెప్తారా? అసలు మీ తాతలు ఇచ్చిన ఆస్తిని ఏమైనా కరిగించారా? అంటే దాన్ని ఎక్కువ రీఇన్వెస్ట్ కూడా చేయరాదు అక్కడే. అలా ఏమండి, ఇది మా 10th year మ్యారేజ్ అయ్యి అలానే ఉంది. అంటే దాన్ని యూజ్ చేసుకుని లెట్స్ బిల్డ్ ఆన్ దట్. అంతలా ఊపారు ఎందుకు అంటే వాళ్ళకి ఇమోషనల్ లేదు, అది వాళ్ళకి ఒక ఇమోషనల్ కనెక్షన్ లాగా. ఇంకా అది చెన్నై అంటే నాకు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, అట్లా మనం కొత్తగా సంపాదించి యాడ్ చేయకపోయిన పనులు దాని అసలు ఏం చేయొద్దు, అందరూ అదే నమ్ముతారు. టు బి ఫ్రాంక్ ఆల్ ద కజిన్స్. మీ మామగారు కూడా శేషు మామగారు కదా, ఆయన కూడా అసలు ఒక్కటి కూడా అమ్మదా? అదేంటండి సగం అన్నానగర్ మీదే అంటారు. అది లేదులేండి, హైప్. కానీ బట్ ఎగ్జిస్టింగ్ ఏది మేము మూవ్ చేయాలి లేకపోతే చేయాలి అనుకోలే. అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో కదా, మోస్ట్లీ ప్రైమ్, అన్ని ల్యాండ్స్ కూడా. అంటే ఆయన తీసుకున్నప్పుడు ఇంకా ప్రైమ్ కాదు, ఇప్పుడు ప్రైమ్ అయిపోయింది. పందులు తిరుగుతున్నాయంట, జయసుధ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక్కడ కొనుక్కమ్మా అన్నాడు, ఇక్కడ ఏంటంటే పందులు తిరుగుతుంటే ఇక్కడ కొనుక్కుంటారు, అదే 100 కోట్లు అయిపోయింది అంటున్నారు. అంటే హీ యూస్ టు, ఆయన అది చేసేవాళ్ళు అండి, అంటే షూటింగ్ లేని టైంలో యూస్ టు గో అరౌండ్ ద సిటీ అన్నమాట. ఆయన కొలీగ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, లేకపోతే ఆయన అసిస్టెంట్స్ ఎవరైనా తీసుకుని యూస్ టు గో అరౌండ్. అంటే ఆయన హీ యూస్ టు గెస్, ఓకే సిటీ ఇప్పుడు ఈ లిమిట్ దాకా ఉంది, దిస్ మైట్ బి పార్ట్ ఆఫ్ ద సిటీ ఒక 5-6 years అక్కడ కొందామనే ఉద్దేశంతో. దట్స్ హౌ ఆల్ దిస్ హ్యాపెండ్ బేసిక్లీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎక్కడో మూలలో 25 acres 30 acres దొరుకుతుంది కూడా కొనేవాళ్ళు కాదు. అది కరెక్ట్ గా కొంచెం సిటీకి ఎంత దూరంలో ఉంది అనే రీజన్ చూసుకునేవాళ్ళు బేసిక్లీ. అలాంటి స్పాట్స్ యూస్ టు ఐడెంటిఫై.